హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మా వెకేషన్ లాస్ట్ వ్లాగ్ చూసారు కదా. సో ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. ఆ రోజు ఏం చేసాము అండ్ అందరం కలిపి కూడా మేము దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో అందరం కలిసే ఉన్నాం కదా, దీపావళి తర్వాతే వస్తుంది, వీకెండ్ తర్వాత. సో సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. సో ఈ రోజు ఏం చేస్తాము, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయి. సో వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి, మిస్ చేయకుండా, చాలా బాగుంటుంది. మర్చిపోయాను మమ్మీ, చాలా పెద్దగా అయిపోతుంది. ఉప్పు చేసుకుని చేయి. బ్రెడ్ ఆమ్లెట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అదే కదా వ్లాగ్ చెయ్యాలని మర్చిపోతున్నాం కదా. నా దాంట్లో స్పేస్ లేదు బేసిక్ గా, బట్ దెన్ ఇంత మెమరీస్ కదా, మంచి మెమరీస్. అవునవునవును, మా దాంట్లో మా ఫోన్లో స్పేస్ లేదు, అట్ ద సేమ్ టైం లైఫ్ లో టైం లేదు. ముందు వ్లాగ్ ఎవరైనా మిస్ చేసి ఉంటే తప్పకుండా చూడండి. మేమైతే అందరం కలిపి ఇక్కడ జర్మనీలో ఉన్న యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్ కలిపి మేమైతే మీటప్లా ప్లాన్ చేసుకున్నాం, ఒక 3 ఫ్యామిలీలు. సో స్టేకేషన్ ఉందామని చెప్పేసి బ్లాక్ ఫారెస్ట్కి వచ్చామన్నమాట. సో ముందు వ్లాగ్లో మీకు అన్నీ చూపించాను అండ్ మేమున్న గెస్ట్ హౌస్ టూర్ అంతా కూడా చూపించాను. ఒకవేళ మిస్ చేసి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్లు అయితే చేసుకుంటున్నాము. అండ్ ఫుడ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాము. మేము ఉండేది ఒక 2 డేసే కాబట్టి దానికి సరిపడా ఫుడ్ అయితే మేము అందరం షేర్ చేసుకుని క్యారీ చేసాము. అండ్ తర్వాత దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో ఏమైనా అవసరం ఉంటే తెచ్చుకుందాం అని చెప్పి ప్లాన్ అనమాట. సో ఆ ప్లాన్ అయితే చాలా మంచిగా వర్కౌట్ అయింది, ది బెస్ట్ అనమాట. చాలా ఈజీగా అయిపోయింది, మాకు ఎక్కువ పని లేకుండా. ముందు వ్లాగ్ లో చూస్తుంటే మేము దోశలు అండ్ చట్నీలు తిన్నాం అనమాట. బట్ దోశలు వేస్తున్నప్పుడు ఇక్కడ కిచెన్ లో వచ్చేసి 2 స్టవ్స్ ఉన్నాయి. ఒకటేమో గ్యాస్ తో ఇచ్చారు అండ్ ఫైర్ వస్తుంది అనమాట, మనకి ఇండియన్ లో ఉన్న మోడల్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇండక్షన్ అనమాట. బట్ నెక్స్ట్ డే కి చూస్తే ఏమైందంటే ఆ గ్యాస్ ది ఫైర్ వచ్చేది అయితే మాత్రం పని చేయలేదు, ఓన్లీ ఇండక్షన్ ఒకటే పని చేసింది. సో ఆ స్టవ్ పెట్టుకుని యూజ్ చేస్తూ చేసామన్నమాట. ఆ ఫైర్ వచ్చేది కూడా స్టవ్ సరిగ్గా పని చేయలేదు దోశలకి. సో అదంతా కూడా ముందు వ్లాగ్ లో జరిగింది. సో పొద్దున్న లేచి మాకు స్పేర్ ఇంకో స్టవ్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోయింది అనమాట. మార్నింగ్ లేచి మంచిగా బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకుని అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. అండ్ ఈ రోజు చెప్పినట్టే దివాళీ కూడా కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మార్నింగ్ అయితే కూల్ గా స్పెండ్ చేసి ఈవినింగ్ కొంచెం ఇలాగా చేసుకుందాం దివాళీ లైట్స్ అవి పెట్టుకుని అని అనుకున్నాం అనమాట. సో ఈ రోజు ప్లాన్ అయితే మార్నింగ్ ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ చూస్తున్నారు కదా, హ్యాపీగా తింటున్నాము. అండ్ తర్వాత వచ్చేసి మధ్యాహ్నానికి పూరి అనమాట మా ప్లాన్. సో ఆ పూరికి కర్రీ ఆల్రెడీ నీరజ కొంచెం ప్రిపేర్ చేసింది. సో మార్నింగే పక్కన పెట్టుకుంటే రెడీ అయ్యి బయటికి వెళ్ళి కొంచెం అలా నైబర్హుడ్ లో వాకింగ్కి వెళ్దామని ప్లాన్ అనమాట. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా టీ అయితే ఎంజాయ్ చేసాం, మన ఇండియన్ ఫుడ్ అనమాట మొత్తం కూడా హ్యాపీగా. సో ఫుల్ గా ఎంజాయ్ చేసి మేమైతే ఇంకా రెడీ అయిపోయి బయటకి అయితే వెళ్తున్నాము. ఇది నైబర్హుడ్ లో వాకింగ్ అనమాట. మేమున్న ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది తెలుసా అసలు. అది బ్లాక్ ఫారెస్ట్ కదా, అండ్ ఉన్నది కూడా మేము స్విట్జర్లాండ్ బార్డర్కి వచ్చామన్నమాట. సో ఆ స్విస్ ఆల్ప్స్ అదంతా ఉంటుంది కదా. సో ఆ లుక్ అయితే చాలా బాగుంది అసలు, ఆ ఫీల్ కూడా. మొత్తం మేము ఉన్న ఏరియా అంతా కూడా ఆల్ప్స్ లానే ఉన్నాయన్నమాట. పిల్లలు మేము కూడా అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము. అందులోనే ఇప్పుడు ఫాల్ సీజన్ కాబట్టి బాగా కనిపిస్తున్నాయి అనమాట, కలర్స్ కూడా బాగున్నాయి చెట్లన్నీ కూడా. ఆ గ్రీనరీ నుంచి మనకి ఆరెంజ్, ఎల్లో షేడ్స్ కలర్ ఉంటుంది కదా. సో అలా చాలా బాగుంది. మెయిన్ బ్లాక్ ఫారెస్ట్ రీజన్ అంతా ఏంటంటే ఫుల్ ఇంకా డీప్ ఫారెస్ట్ లా ఉంటుంది అనమాట, వుడ్స్ ఉన్నట్టు. సో అందుకే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా విజిట్ చేయడానికి. అండ్ ప్లేసెస్ కూడా 1-2 అని కాదు, బ్లాక్ ఫారెస్ట్ అంటే మనం ఒకసారితో విజిట్ చేసేది కాదు, చాలా చాలా ఉంటాయి అనమాట. అసలు సైట్ సీయింగ్ కానీ లేకపోతే వాటర్ ఫాల్స్ టైప్ హైకింగ్ ఏరియాస్ ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ నేను లాస్ట్ బ్లాగ్ లో చెప్పినట్టే మేమైతే ఎక్కడికి విజిట్ చేయట్లేదు, ఓన్లీ స్టేకేషన్ అనమాట. అండ్ అక్కడ నైబర్హుడ్ లో మేము ఉన్న విలేజ్ లోనే బాగా తిరిగాము. అదంతా కూడా చాలా బాగా నచ్చింది. మంచిగా ఫొటోస్ తీసుకున్నాం అందరం కలిపి, కొన్ని వీడియోస్ తీసుకున్నాం. అవన్నీ కూడా మేము ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసాము. సో తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వండి, మీకు డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను. సో దట్ మీకు కూడా నచ్చుతాయి ఆ వీడియోస్ అన్ని కూడా. సో మీరైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి అవన్నీ కూడా చూడొచ్చు.
అండ్ మీరు చూస్తూ ఉంటే నివి కొంచెం డల్గా ఉందన్నమాట. మామూలుగా అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది, బట్ డల్గా ఉందన్నమాట. అప్పుడే చాలా ఏడ్చింది. యాక్చువల్గా చెప్పాను కదా, మేమున్న గెస్ట్ హౌస్ దగ్గర అవుట్డోర్ వాళ్ళకి ప్లే ఏరియా కూడా చాలా ఉందన్నమాట, ట్రాంపోలిన్ ఇవన్నీ కూడా. సో పొద్దున్నే అక్కడికి వెళ్తా అంది. సో అది నచ్చ చెప్పాము, ఇప్పుడు కాదు నాన్న మనం బయటికి వచ్చాక వెళ్ళి ఆడుకుంది కానీ మధ్యాహ్నం నుంచి ఫ్రీగానే ఉంటామని చెప్పేసి. బట్ నివికి ఇంకా చిన్న దెబ్బ తగిలిందనమాట. అది మేము అబ్జర్వ్ చేయలేదు, బట్ దానికోసం ఏడుస్తుందేమో అని చెప్పి అనుకున్నాం కానీ బట్ తర్వాత క్లియర్గా చూస్తే కొంచెం చిన్న వుడ్ది పేడు అంటారు కదా, వుడ్ది బాగా గుచ్చుకుందనమాట, నెయిల్లో స్ట్రక్ అయిపోయింది పాపం. సో అది చాలా నొప్పి వచ్చింది. తర్వాత అసలు ఏమైంది అని చెప్పి అంత ఏడుస్తుంది ఎందుకు ఇలాగా అని చెప్పేసి చూస్తే ఆ నెయిల్లో స్ట్రక్ అయిపోయి ఉందనమాట పాపం. చాలా బాధ వేసింది, దానికి బాగా నొప్పి వచ్చింది అనమాట. సో అది ఇంటికి వచ్చా క్లియర్ చేసాంలేండి, తర్వాత క్లియర్ అయిపోయింది అది దెబ్బ లేకుండా. సో మా వాకింగ్ అంతా అయిపోయి మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నీరజ నేను కలిపి అవుట్డోర్లో గ్రిల్ స్టేషన్ చెక్ చేస్తున్నాం అనమాట. గ్రిల్ మంచిగా పని చేస్తే మంచిగా ఏదో మనం చికెన్ ఏదో తెచ్చుకుని గ్రిల్ చేసుకుందాం నైట్ అని చెప్పేసి ఎలానో సరదాగా అందరం కలిసాం కదా అని చెప్పి సో అదే చెక్ చేస్తున్నాం ముందు. సో ఇదంతా కూడా అవుట్డోర్ స్పేస్ అనమాట, ఇది సిట్టింగ్ ఏరియా, గ్రిల్లింగ్ స్టేషన్ అనమాట. అండ్ మేమున్న గెస్ట్ హౌస్ ఏమో వచ్చి మీరు చూస్తున్నారు కదా అదే గెస్ట్ హౌస్. సో అక్కడ అవుట్డోర్ అనమాట అదంతా కూడా. నెక్స్ట్ ఈరోజు మధ్యాహ్నం పూరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఎలా చేస్తున్నా పూరి టాలెంట్, పూరి చేసేది లేకుండా ఫాయిల్ రౌండ్ తో. యాక్చువల్గా పూరి ఒక్కొక్క స్టేట్ లాగా, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి తెలంగాణ, ఒకటి తమిళనాడు షేప్ లో వస్తున్నాయి మ్యాప్స్ లాగా. అసలు అది లేకుండా చేస్తున్నాం, అది గ్రేట్ కదా మెయిన్. జర్మన్ లాస్ట్ లో అది వస్తుందేమో, జర్మన్ స్టేట్స్ లోను. బాడెన్ వుటెన్బర్గ్ బయానా. ఇది చిన్నది నీరజా, నువ్వు చిన్నదాని మీద పెట్టావు. అవునా, పెద్ద దాని మీద పెడదామా, హై అవుతుంది. కొంచెం ఆయిల్ అయితే ఇది ఒకటి అయ్యమని కేర్ఫుల్ కేర్ఫుల్. ఇది ఆన్ చేయని లోపు నువ్వు చేతులు తీవా, నాకు భయం. ఓకే ఓకే, పొంగుతున్నాయి బట్ ఇంకా పెద్దది పెడితే ఇంకా బాగా వస్తుంది. అవును, వేడి వేడి పెడితే కొంచెం అవ్వదు, పెట్టేసే. అరే ఫస్ట్ ఎయిడ్ దొరికింది చూడు, కిచెన్ లోనే ఉంది పాపం. అన్నారు ఇందాక నుంచి కిచెన్ లోనే ఉంటుందని. డిటెక్ట్ అవ్వట్లేదు ఇది. అదే అవ్వయిందని ఇవి తగ్గిపోయింది కదా ఇప్పుడు, పోయింది. ఆ పైన క్లోజ్ చేసి అసలు మట్టి కూడా వెళ్ళకుండా క్లోజ్ చేయాలి. అది ఓపెన్ అయింది కదా అక్కడ, పైన ఇంకో ప్లాస్టర్ వేసే, ఇలాగ ఇంకో ప్లాస్టర్ వేసే. యా నీవి మమ్మ అవ్వ అయిపోయింది. నీ బేబీకి ఊర్లబ్లో చెప్తావా అమ్మమ్మకి, ఊర్లబ్లో అవ్వ అయిందని అమ్మమ్మకి చెప్తామా? ఇవి అదేంటిది చెప్పడానికి, దోశలు ఏమంటారు దీన్ని, దోశలు ఏమంటారు దీన్ని, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏమంటారు నాన్న? ఎస్ట్ హిల్ఫే కదా, ఎస్ట్ హిల్ఫే ఇది. మనం అందుకే అన్ని తెచ్చుకోకపోయినా హాలిడేకి వచ్చి అదే ఫోర్సెప్స్ అంటే. ఇందాక నాన్న అదే చెప్తున్నాడు, ఫోర్సెప్స్ ఉందేమో ఫస్ట్ ఎయిడ్ కిట్ లో చూడండి అంటున్నాడు. అదే ఇవి శాండ్ లో అది వేలు పెట్టద్దు నాన్న, అవ్వ తగ్గేంత వరకు ఓకేనా, ఎక్కడ వేలు పెట్టద్దు, ఫింగర్ ఎక్కడ. సాయంత్రం మన దివాళీ పార్టీ. అవునా, సాంబార్ పూరి తినొచ్చా? తినొచ్చు, కానీ ఇది చాలా కర్రీ ఉంది, సరిపోద్ది. కర్రీ అవ్వకుంటుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. పూరి సరిపోవచ్చు. నేను ఎంత పాసిబిలిటీ ఉంటే అంత రాగానే ఉంచేస్తున్నాను, సో దట్ మీకు కూడా తెలుస్తుంది అక్కడ మా కన్వర్సేషన్స్ అని, మా హడావిడి అంతా. సో అక్కడ మంచిగా అయితే పూరి చేసుకుని డిస్కషన్స్ అనమాట, ఏం చేసుకోవాలి ఏంటి ఇంకా అని చెప్పేసి. సో మీరు చూసినట్టే మేము అన్ని పట్టుకు వెళ్ళాము, అక్కడ తక్కువ కుకింగ్ ఉండేలాగా. మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఇప్పుడు పూరి అండ్ నా దగ్గర కొంచెం నేను సాంబార్ ఇంట్లో చేసి పట్టుకుని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేసామన్నమాట. సో అది కూడా రైస్ పెట్టుకుని ఒక రోజు తినేయచ్చు అని చెప్పేసి. ఇప్పుడైతే వచ్చేసి హస్బెండ్స్ అందరూ కలిపి బయటికి వెళ్ళారనమాట సూపర్ మార్కెట్ కి. కొంచెం చికెన్ లేదా రైస్ కొంచెం కావాలి, రైస్ మర్చిపోయాం, సో అలాంటివి తీసుకురావడానికి వెళ్ళారనమాట. యాక్చువల్ గా దగ్గరలో లేదు, దూరంగా ఉన్నాయి. చెప్పాను కదా మేము స్విట్జర్లాండ్ బార్డర్ లో ఉన్నామని, వాళ్ళు సూపర్ మార్కెట్ కూడా స్విట్జర్లాండే వెళ్ళారనమాట. సో బార్డర్ లో ఉంటుంది కాబట్టి అదొకటే ఆప్షన్ ఉందంట వాళ్ళకి దగ్గరలో. సో స్విట్జర్లాండ్ వెళ్ళి మాకు అన్ని తెచ్చారనమాట, రైస్ ఇవన్నీ కూడా. మేము ఈవినింగ్ దివాళీకి రెడీ అవుదామని చెప్పేసి ప్లాన్ అనమాట పిల్లలతో. సో
ఫ్రెష్గా బాత్స్ చేసేసి మంచిగా మన ఇండియన్ అటైర్ వేసుకుని ఫుల్గా అయితే రెడీ అయిపోయాం అందరం కూడా. సో ఇదంతా కూడా లాస్ట్లో అనుకున్నదే, మేము ముందు నుంచి ఏం ప్లాన్ ఏం లేదు. ఫుడ్ కూడా మేము లాస్ట్లోనే ప్లాన్ చేసుకున్నాము ఎలాగా ఏంటనేది. సింపుల్గా ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా కానిచ్చామన్నమాట. అండ్ బట్ మేము మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము, చాలా మంచి టైం అన్నది స్పెండ్ చేసాము. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను సారీ కట్టుకుని. అండ్ నివికి కొంచెం ఇండో వెస్టర్న్ డ్రెస్ అయితే వేసేసుకుందనమాట తను కూడా సింపుల్గా. ఇక్కడ వచ్చేసి నేను రెడీ అయ్యేసరికి రాజు వాళ్ళు కూడా వచ్చారనమాట. బట్ అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, చూసారు కదా గోల్డెన్ అవర్ లాగా లైటింగ్ కూడా అలా వచ్చిందనమాట. బట్ వెదర్ అయితే చాలా చల్లగా అయిపోయింది ఈవినింగ్, తెలుసు కదా ఫాల్ సీజన్ ఇక్కడ మాకు. సో అది మధ్యాహ్నం అంతా కూడా మనకి ఎండ్ ఉంటుంది కాబట్టి కొంచెం పర్లేదు, అప్పటికి ఇంకా తక్కువ వెదర్లోకి వెళ్ళలేదు కాబట్టి. బట్ ఈవినింగ్ అయ్యేసరికి ఆటోమేటిక్గా చల్లబడిపోతుంది అనమాట వింటర్ లాగా. సో ఎక్కువ బయట ఉండడానికి అవ్వలేదు. బట్ రాజుతో కొంచెం ఫొటోస్ తీపించుకుందామని చెప్పి వెళ్ళాను, కానీ అవి కూడా అంతంతా వచ్చినాయి. బట్ ఎలా రెడీ అయ్యాం ఏంటి ఇవన్నీ కూడా నేను చిన్నగా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను, సో తప్పకుండా చూడండి. సో మీరు ఫైనల్గా చూస్తే అక్కడ గెస్ట్ హౌస్ కూడా మనకి దివాళీ లుక్ తెప్పించేసామన్నమాట. దివాళీ ఫెస్టివల్ ఇంకా రాకపోయినా సరే మెయిన్ అందరం కలిసాం కాబట్టి, కలిసినప్పుడే పండగలా కాబట్టి సో కలిసి పండగ చేసుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. బట్ ఇక్కడ మనకి దేవుడిని అది పెట్టుకుని పూజలు అవి అవ్వవు కాబట్టి జస్ట్ సింపుల్గా ఫోటో షూట్ అనమాట. మాకు అందరూ ఇండియన్ అటైర్ వేసుకుని సరదాగా కూర్చుని ఫోటోలు తీసుకోవడమే. సో అదే మా దివాళీ ఇప్పటికీ ఇక్కడ ఉన్నప్పుడు. సో అది అలా జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అందరు జెంట్స్ కలిపి మాకు కుకింగ్ చేస్తున్నారు అనమాట. మెయిన్ చెప్పాను కదా చికెన్ తెచ్చుకున్నామని చెప్పి. సో డోంట్ మైండ్ దివాళీ అండ్ చికెన్ ఏంటి అని చెప్పేసి, ఇది జస్ట్ మాకు దివాళీ సరదాగా ఇండియన్ అటైర్స్తో ఫోటో షూట్స్ అనమాట. బట్ ఇది మేము జెన్యున్గా ఉండాలి కాబట్టి జస్ట్ బ్లాగ్లో పెట్టేస్తున్నాను అవాయిడ్ చేయకుండా. అక్కడేమో ఒక పక్కన గ్రిల్లింగ్కి జెంట్స్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు. బికాస్ మేము అంత మంచిగా రెడీ అయ్యి మేము ఎలా చేస్తాం చెప్పండి అవన్నీ. సో అందుకే వాళ్ళు టేక్ ఓవర్ తీసుకున్నారనమాట కిచెన్. అండ్ మేము మంచిగా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాము చిన్న చిన్న డెకోర్ అండ్ పిల్లల్ని రెడీ చేసుకుంటూ. చూస్తున్నారు కదా ఫోటోషూట్ సెషన్ అన్నది మొదలైపోయింది అనమాట. అందరం కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ డెకార్ కూడా మేము చిన్న చిన్నగా పట్టుకెళ్ళిపోయామన్నమాట. నేను ప్యాక్ చేశాను, ఎవరికి కుదిరినవి వాళ్ళు ప్యాక్ చేశారనమాట. సో మేమున్న ప్లేస్ అండ్ అంతా కూడా మొత్తం లైటప్ చేస్తామన్నమాట, క్యాండిల్స్ అవన్నీ పెట్టుకుని. చూసారు కదా చాలా అందంగా అనిపించింది. అండ్ మనకి ఆ వైబ్స్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, మనం ఎక్కడున్నా సరే మన అట్మాస్ఫియర్ మనవి ఫాలో అవి మనం చేసుకుంటే అంతకన్నా ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది అనమాట. సో పిల్లలు కూడా మన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు. ఇక్కడ మేము కష్టపడింది ఏమన్నా ఉందా అంటే పిల్లలకి ఫోటో తీయడమే. వాళ్ళు అసలు అందరూ ఒకవైపు చూడడం సరిగ్గా కూర్చోవడం అలాంటివి చెయ్యరు కదా అసలు పిల్లలు, వీళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి. సో అదొక్కటే కష్టమైంది. బట్ అయినా సరే ఇట్స్ ఓకే, అన్నీ కూడా మెమరీస్ అనమాట. ఇలా అయితే మేము ఫొటోస్ అన్నీ కూడా తీసుకుని మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఇదొకటి మేము ఉండేది లాస్ట్ డే అనమాట. తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి బయలుదేరిపోవడమే. అండ్ అది కూడా మీకు బ్లాగ్ చేశాను, సో అది కూడా నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్లో వస్తుంది. సో మిస్ చేయకండి. ఇదంతా కూడా ఈ 3 వ్లాగ్స్ కూడా మీకు మంచిగా నచ్చుతాయి అనుకుంటున్నాను. వాళ్ళకి నిద్రలు కొండరాలు మనం ఒక సెల్ఫీ తీద్దామా? గ్రూప్ దాని దొరకలే కదా పండు, నేను మా పైన పెట్టినవి. హస్బెండ్స్ కి, రవీంద్రకి, పాపం రాజ్ కి
మీరు ఇప్పుడు చూస్తే పిల్లలందరూ కూడా బాగా అసలు ఫొటోస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకుండా క్రాంకీ అయిపోయారనమాట. ఎందుకంటే ముందు వ్లాగ్లో చెప్పాను కదా, వాళ్ళు అసలు రాత్రి చాలా లేట్గా పడుకున్నారు. అందరికన్నా లేట్గా నివి పడుకుందనమాట. పిల్లల్లో 3 వరకు మాతో పాటు అలా ఉండిపోయింది. సో చూడండి, ఫుల్ క్రాంకీ అయిపోయి ముందుగా వాళ్ళకి సాంబార్ తీసుకువెళ్ళమని చెప్పాను కదా, అన్నం పెట్టి మంచిగా సాంబార్ అన్నం తినిపించి పడుకోపెట్టేసాము అందరినీ. అండ్ తర్వాత వచ్చింది మా టైం అనమాట. వాళ్ళు పడుకున్న తర్వాత వచ్చే పీస్ఫుల్నెస్ ఉంటుంది చూడండి, అసలు ఎప్పటికీ రాదు అది. మెయిన్ పిల్లలు ఎప్పుడు పడుకుని మాకు ఎప్పుడు టైం దొరుకుతుందా మాకు సెల్ఫ్గా అని చెప్పి మేము వెయిట్ చేసాము. ఆ రోజు లక్కీగా పిల్లలందరూ కూడా మంచిగా, అంటే ముందు రోజు టైర్డ్ అయిపోయి ఉన్నారు కదా, సో వాళ్ళైతే హ్యాపీగా తినేసి పడుకున్నారనమాట. అండ్ మేము స్టార్ట్ చేసాము గ్రిల్లింగ్. ఇంకా రాజ్ అండ్ ఇంకా కార్తిక్ గారు, రవీంద్రరావు గారు వాళ్ళు చేశారు. తర్వాత అంతా కూడా నేను వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదు. సో మేమైతే ముగ్గురం హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. దీపాలు, డెకార్ అవన్నీ చేసుకున్నాం కదా, అవన్నీ పెట్టుకుని ఫొటోస్ తీసుకుని అండ్ కొన్ని రీల్స్ కూడా చేసామన్నమాట అప్పటికప్పుడు అనుకుని. ముందుగా అయితే ప్లాన్ ఏం లేదు, జస్ట్ అప్పుడప్పుడు మాకు ఏమనిపిస్తే అది చేసాము. అండ్ అందరికీ కూడా చాలా వరకు చాలా బాగా నచ్చినాయి రీల్స్ అంతా కూడా. చాలా సాటిస్ఫై అయ్యాము మంచిగా చేసామని చెప్పేసి. సో చూస్తున్నట్టే మేము చిన్నగా డెకార్ అది చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ కొంచెం ఫొటోస్ అవి తీసుకోవచ్చు అని చెప్పేసి. సో అలా జరుగుతుంది. అండ్ మేము ఈరోజు తీసుకున్న ఫొటోస్ అవన్నీ కూడా మీకు ఇంకా ఎండ్లో పెడతాను. సో వాచ్ చేయండి వీడియో ఎండ్ వరకు కూడా. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మా ప్లాన్ ఇక్కడ జర్నీలో ఎలా కలిసాము, ఎలా ఉన్నాం అన్నది కూడా మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్స్లో చెప్పండి. మేము చాలా హ్యాపీ అవుతాము మీరు చెప్పిన దాన్ని బట్టి. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ ముందు వ్లాగ్ మర్చిపోయినా సరే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.